హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి మనకి 24th జూన్ నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్‌కి సంబంధించి. సో, వారి కోసం మనం టాప్ 500 ఎంసీక్యూస్‌ని జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించినటువంటి టాప్ 500 ఎంసీక్యూస్‌ని మనం ఒకే వీడియోలో ప్రొవైడ్ చేయబోతున్నాం. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇదొక్క వీడియో నుంచి మీకు 20-30 క్వెషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటది. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అదే విధంగా నేను ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, మీరిచ్చేటటువంటి సపోర్ట్‌ని బట్టి మేము తీసుకొచ్చేటటువంటి వీడియోస్ అనేవి హై క్వాలిటీతో తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో, అదే విధంగా మన ఛానెల్‌లో టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వెషన్స్ సంబంధించి మీరు ప్లే లిస్ట్‌లో గనుక వెళ్ళినట్లయితే ఇక్కడ టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ జీకే క్లాసెస్ అని చెప్పి ప్లే లిస్ట్ ఉంటుంది. సో, అందులో మీకు ప్రీవియస్ క్వెషన్స్ దగ్గర నుంచి చాలా క్వెషన్స్ అనేవి టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి తెలంగాణ కల్చర్ గానివ్వండి, పాలిటీ గానివ్వండి, లేకపోతే ప్రీవియస్ క్వెషన్స్ గానివ్వండి, స్టాటిక్ జీకే గానివ్వండి, ఎకానమీ గానివ్వండి, నెక్స్టు తెలంగాణ చరిత్ర గానివ్వండి, తెలంగాణ మూవ్‌మెంట్ గానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ గానివ్వండి. సో, ప్రతి వీడియోకి సంబంధించి కూడా మనకి ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి. సో, తప్పకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో, దాదాపుగా ఒక్కొక్క వీడియోకి 10,000, 40,000 వ్యూస్ కూడా ఉన్నాయి మనకి. సో, అలాంటి వీడియోస్ అనేవి మనం చాలా చేయడం జరిగింది. తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం చట్టం ముందు అందరూ సమానమే అని తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఈక్వాలిటీ బిఫోర్ లా? అంటే మనకి ఆర్టికల్ 14 అనేది అధికరణ 14 అనేది భారత రాజ్యాంగంలోని చట్టం ముందు అందరూ సమానమే. భారత రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ అనేది చట్టం ముందు అందరూ సమానమే అని తెలుపుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. అక్రమంగా నిర్బంధించబడిన వ్యక్తిని వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని జారీ చేసే రిట్ ఏది? వెరీ 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 ఇంపార్టెంట్. ఏబియస్ కార్పస్ రిట్. విచ్ రిట్ ఈజ్ ఇష్యూడ్ బై ద కోర్ట్ టు ప్రొడ్యూస్ అండ్ ఇల్లీగల్లీ డిటైన్డ్ పర్సన్? అంటే ఏబియస్ కార్పస్ రిట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2010లో ఏ కమిటీని నియమించింది? విచ్ కమిటీ వాస్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ 2010 టు స్టడీ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్? అంటే శ్రీకృష్ణ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని ఏ నదిని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ దక్షిణ గంగా ఆర్ వృద్ధ గంగా? అంటే గోదావరి నదిని మనం దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని పిలుస్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? అంటే డబ్ల్యూసి బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీని భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి అధ్యక్షుడిగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి తెలంగాణ జిల్లా అండ్ హైకోర్టుకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి 30 గ్రాండ్ టెస్ట్‌లు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ 30 గ్రాండ్ టెస్ట్‌లు గనుక మీరు రాసినట్లయితే మాక్సిమం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు రియల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో, సో, ఆ విధంగా మనం 100 మార్క్స్‌కి జీకే కానివ్వండి, జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి ఇంక్లూడ్ చేసి ఈ 30 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి మనం ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ 3000 మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని కవర్ చేయడం జరిగింది. ఇది కేవలం రూ. 149 మాత్రమే. చాలామంది ప్రైస్ తగ్గించమని అడుగుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ కంటెంట్‌కి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. ఒకసారి ఎక్కువ, ఒకసారి తక్కువ చేసి ఏదో మిమ్మల్ని మభ్యపెట్టడం అనేది ఉండదు. సో, ఇది క్వాలిటీ కంటెంట్ కాబట్టి ఫిక్స్డ్ రేట్ ఉంటుంది ఎప్పటికైనా. సో, ఇది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి కానీ, హైకోర్ట్‌కి సంబంధించి కానీ మీకు ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడీఎఫ్ మెటీరియల్ అనేది అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తూ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్‌ని కవర్ చేస్తూ మనం కేవలం రూ. 199కి ఇస్తున్నాం విత్ ప్రింట్ ఆప్షన్. సో, మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, లేకపోతే ఎస్ఐపీసీ కానివ్వండి, దేనికోసం ప్రిపేర్ అవుతున్నా కూడా చాలా యూజ్‌ఫుల్ క్వెషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఫ్యూచర్‌లో మీకు డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి సంబంధించి లేదా హైకోర్ట్‌కి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా వాటికి కూడా చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, కేవలం రూ. 199 మాత్రమే మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో, ఈ కోర్సులో మీకు ఎలాంటి అప్డేటెడ్ మెటీరియల్ వచ్చినా కూడా మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. సో, మీరు ఈ మెటీరియల్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి
కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్కి సంబంధించి లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంటుంది, అదేవిధంగా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. సో ఇది మీకు తెలుగు మీడియంలో ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా పొందిన తెలంగాణలోని మొదటి కట్టడం ఏది? విచ్ ఇస్ ద ఫస్ట్ మాన్యుమెంట్ ఇన్ తెలంగాణ టు రిసీవ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్? అంటే ఆప్షన్ డి రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయం అనేది 2001లో యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను పొందింది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఏ సంవత్సరంలో జాతీయీకరణ చేయబడింది? ఇన్ విచ్ ఇయర్ వాస్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్? సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1949లో ఆర్బీఐ అనేది నేషనలైజ్ చేయబడింది. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియంలో కానివ్వండి, అదేవిధంగా తెలుగు మీడియంలో క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యకాంతి ద్వారా మానవ శరీరంలో ఏ విటమిన్ తయారవుతుంది? విచ్ విటమిన్ ఈజ్ సింథసైజ్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ బై సన్లైట్? అంటే ఆప్షన్ డి డి విటమిన్. డి విటమిన్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విశ్వదాత అని ఏ రక్త వర్గాన్ని పిలుస్తారు? విచ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ నౌన్ యాజ్ ద యూనివర్సల్ డోనార్? అంటే ఆప్షన్ డి ఓ గ్రూప్. విశ్వగ్రహీత అంటే ఏబిని విశ్వగ్రహీత అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ? అంటే మనకి ఆప్షన్ బి శ్రీముఖుడు. శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించింది శ్రీముఖుడు. నెక్స్ట్ క్వశ్చన్. భూమికి అతి దగ్గరగా ఉన్న వాతావరణ పొర ఏది? విచ్ ఇస్ ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ నియరెస్ట్ టు ద ఎర్త్? అంటే మనకి ట్రోపోస్ఫియర్. ఓకేనా? భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి వాతావరణ పొర ఏదంటే ట్రోపోస్ఫియర్. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు ఎంత? సో మనకి ఈ వీడియోలో కోర్టు ఎగ్జామ్ సంబంధించి మనం వీడియో చేస్తున్నాం కాబట్టి, సో కోర్టుకు సంబంధించినటువంటి అంటే మనకి ఏదైతే జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుందో దానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అనేవి ఆ టెర్మినాలజీ కూడా యాడ్ చేయడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు ఎంత? వాట్ ఈస్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్? అంటే 65. అదే హైకోర్టు జడ్జెస్ అయితే 62. ఓకేనా? సో సుప్రీంకోర్టు జడ్జెస్ అయితే 65, హైకోర్టు జడ్జెస్ అయితే 62. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్కు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. సుప్రీంకోర్టుకు సంబంధించి కానీ లేకపోతే హైకోర్టుకు సంబంధించి కానివ్వండి, న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయస్సు అనేది అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్. నీతి ఆయోగ్కు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే మనకి ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు నీతి ఆయోగ్కి. హూ యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? అంటే ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే మనకి నీతి ఆయోగ్కి ప్రధానమంత్రి అని చెప్తాం. ఓకేనా? అంటే పదవిరీత్యా ఆయన చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన కొండ శిఖరం ఏది? విచ్ ఇస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ తెలంగాణ? అంటే మనకి ఆప్షన్ బి డోలిగుట్ట. డోలిగుట్ట అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన కొండ శిఖరంగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్. కణశక్తి భాండాగారాలు అని వేటిని పిలుస్తారు? వాట్ ఆర్ నౌన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ది సెల్? అంటే ఆప్షన్ సి మైటోకాండ్రియా. మైటోకాండ్రియాని కణశక్తి భాండాగారాలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది? అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేర్ షాల్ బి ఏ హైకోర్ట్ ఫర్ ఈచ్ స్టేట్? అంటే ఆప్షన్ బి ఆర్టికల్ 214 ప్రకారం 214 అధికరణ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్? అంటే 1942. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. సో ఈ ఉద్యమంలోనే మనకి మహాత్మా గాంధీ గారు డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగలు ఏవి? విచ్ ఆర్ ద అఫీషియల్ స్టేట్ ఫెస్టివల్స్ ఆఫ్ తెలంగాణ? అంటే మనకి ఆప్షన్ డి బోనాలు, అదేవిధంగా బతుకమ్మ. ఈ రెండు పండుగలను కూడా మనం తెలంగాణ యొక్క అధికారిక పండుగలుగా చెప్తాం. ఓకేనా? సో అఫీషియల్ ఫెస్టివల్స్గా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్ అంటే మనకి ఆప్షన్ సి ది హేగ్లో ఉంది. చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని. సో ది హేగ్లో ఉంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి సంవత్సరం అనేది దేనిని కొలిచే ప్రమాణం? ఏ లైట్ ఇయర్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఫర్ అంటే మనకి ఖగోళ దూరాలని కొలుస్తాం. ఓకేనా? సో మనకి ఖగోళంలో ఉన్నటువంటి దూరాలని కొలవడానికి లైట్ ఇయర్ లేదా కాంతి సంవత్సరం అనే ప్రమాణాన్ని లేదా యూనిట్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే డాక్టర్ పిఆర్ అంబేద్కర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో సబ్ జుడిస్ అనగా ఏమిటి? మనకు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. ఎందుకంటే మనం కోర్టు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకి కోర్టులో మనం జాబ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ డ్యూటీ అనేది నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి ఆ కోర్టు యొక్క టెర్మినాలజీ తప్పకుండా తెలిసి ఉండాలి. కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి, అవి తప్పకుండా మీకు తెలియాలి. సో ఇక్కడ అవే యాడ్ చేయడం జరిగింది మనకి ఈ వీడియోలో. తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. కోర్టు పరిభాషలో సబ్ జుడిస్ అనగా ఏమిటి? ఇన్ లీగల్ టర్మ్స్ వాట్ డస్ సబ్ జుడిస్ మీన్ అంటే మనకి కోర్టు విచారణలో ఉన్న కేసు అని చెప్తాం. ఓకేనా? సబ్ జుడిస్ అంటే ఏంటంటే కోర్టు విచారణలో ఉన్నటువంటి కేసు లేదా అండర్ జుడిషియల్ కన్సిడరేషన్ అంట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ కోటను మొదట మట్టితో నిర్మించిన రాజవంశం ఏది? విచ్ డైనాసిటీ ఒరిజినల్లీ బిల్ట్ ద గోల్కొండ ఫోర్ట్ విత్ మడ్ అంటే ఆప్షన్ బి కాకతీయులు. ఆప్షన్ బి కాకతీయులు. సో నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే ఆప్షన్ సి కాలేయం. కాలేయాన్ని మానవ శరీరంలోనే అతిపెద్ద గ్రంథిగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ విప్లవం నుండి భారత రాజ్యాంగ ప్రావేశికలోకి తీసుకొనబడిన ఆదర్శాలు ఏవి? విచ్ ఐడియల్స్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వేర్ బారోడ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే ఆప్షన్ ఏ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ అనేటటువంటి ఈ 3 ఐడియల్స్ లేదా ఆదర్శాలను ఫ్రెంచ్ విప్లవం నుంచి భారత రాజ్యాంగం యొక్క ప్రావేశిక లేదా ప్రియంబుల్లోకి తీసుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ జిల్లాను చెరువుల జిల్లా అని పిలుస్తారు? విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఈజ్ నోన్ యాజ్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ లేక్స్ అంటే మనకి వరంగల్ జిల్లాను తెలంగాణలో చెరువుల జిల్లా లేదా డిస్ట్రిక్ట్ ఆఫ్ లేక్స్ అని పిలుస్తాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టేక్ ప్లేస్ అంటే మనకి ఆప్షన్ ఏ 1526లో జరిగింది. 1526లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చారు? బై విచ్ అమెండ్మెంట్ వర్ ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఆప్షన్ బి 42వ రాజ్యాంగ సవరణ లేదా 42వ లేదా 42nd అమెండ్మెంట్ ద్వారా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? హూ డిస్కవర్డ్ పెన్సిలిన్ అంటే మీ అందరికీ తెలిసింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి ఒకే నేరానికి ఒకేసారి కంటే ఎక్కువ శిక్ష విధించరాదని తెలిపే రక్షణ ఏది? ఒక వ్యక్తికి ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ శిక్ష విధించరాదని తెలిపే రక్షణ ఏది అంటున్నాడు. విచ్ ప్రొటెక్షన్ గ్యారంటీస్ దట్ ఏ పర్సన్ కెన్ నాట్ బి పనిష్డ్ మోర్ దాన్ వన్స్ ఫర్ ద సేమ్ అఫెన్స్ అంటే మనకి డబుల్ జియోపార్టీ రక్షణ లేదా ప్రొటెక్షన్ అగైనెస్ట్ డబుల్ జియోపార్టీ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సత్యశోధక్ సమాజ్ను స్థాపించింది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ ఫౌండెడ్ ద సత్యశోధక్ సమాజ్ అంటే ఆప్షన్ బి జ్యోతిబా పూలే. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రవేశించే అత్యంత పొడవైన నది ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ రివర్ ఫ్లోయింగ్ త్రూ తెలంగాణ అంటే ఆప్షన్ డి గోదావరి నది. ఓజోన్
ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే ఏ హానికరమైన కిరణాలను అడ్డుకుంటుంది? ద ఓజోన్ లేయర్ బ్లాక్స్ విచ్ హార్మ్ఫుల్ రేస్ కమింగ్ ఫ్రమ్ ద సన్. అంటే అతి నీలలోహిత కిరణాలు లేదా అల్ట్రా వైలెట్ కిరణాలలో అడ్డుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత సుప్రీంకోర్టు మొదట ప్రధాన న్యాయమూర్తి ఎవరు? భారత సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడుగుతున్నారు. అంటే మనకి ఆప్షన్ బి జే కానియా, హెచ్జే కానియా అంటాం. హరిలాల్ జే కానియా భారతదేశంలోని సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసిద్ధ జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన మొదటి తెలంగాణ కవి ఎవరు? వాజ్ ద ఫస్ట్ పోయట్ ఫ్రమ్ ద తెలంగాణ టు రిసీవ్ ద ప్రెస్టీజియస్ జ్ఞాన్పీఠ్ అవార్డ్. అంటే ఆప్షన్ సి సి నారాయణ రెడ్డి. సి నారాయణ రెడ్డి ప్రసిద్ధ జ్ఞానపీఠ అవార్డును అందుకోవడం జరిగింది. ఆయన ఎవరంటే తెలంగాణకు చెందినటువంటి మొట్టమొదటి కవి. జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి కవి, తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్. హ్యూమన్ బాడీలో ఫ్యాట్స్ ఏ కణజాలంలో నిల్వ చేయబడతాయి? ఇన్ ద హ్యూమన్ బాడీ ఫ్యాట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ విచ్ టిష్యూ? అంటే అడిపోజ్ కణజాలంలో నిల్వ చేయబడతాయి. హ్యూమన్ బాడీలో ఫ్యాట్స్ అనేవి అడిపోజ్ కణజాలంలో నిల్వ చేయబడతాయి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ జెండాను రూపొందించింది ఎవరు? హూ డిజైన్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? అంటే పింగళి వెంకయ్య. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభ మరియు రాజ్యసభ ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? వెరీ 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 ఇంపార్టెంట్. హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ? అంటే మనకి ఆప్షన్ డి లోక్సభ స్పీకర్. ఓకేనా. లోక్సభకు అదేవిధంగా రాజ్యసభకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఆ రెండింటికి మధ్య మనకి సంయుక్త సమావేశాన్ని ఎవరు ఏర్పరుస్తారు అంటే రాష్ట్రపతి ఏర్పరుస్తారు. కానీ దానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? అంటే పాలపిట్ట. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్ల యొక్క తాత్కాలిక జ్ఞాపక శక్తిని ఏమని పిలుస్తారు? కంప్యూటర్ల యొక్క తాత్కాలిక జ్ఞాపక శక్తిని ఏమని పిలుస్తారు అంటున్నాడు. వాట్ ఈస్ ద టెంపరరీ మెమరీ ఆఫ్ ఏ కంప్యూటర్ కాల్డ్? అంటే ఆప్షన్ బి ర్యామ్ అంట. ఓకేనా. సో మనకి పర్మనెంట్ మెమరీని ఏమంటాం అంటే రోమ్ అంటాం. పర్మనెంట్ మెమరీనేమో రోమ్ అంటాం, తాత్కాలిక మెమరీనేమో ర్యామ్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజనను తెలుపుతుంది? విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్? అంటే ఆప్షన్ బి సెవెంత్ షెడ్యూల్ అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోర్టు లేదా ట్రిబ్యునల్ తన పరిధిని మించి వ్యవహరించకుండా హైకోర్టు జారీ చేసే రిట్ ఏది? అంటే ప్రొహిబిషనరీ రిట్. ఓకేనా. సో ప్రొహిబిషన్ రిట్ అనేది జారీ చేస్తుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్లోని ప్రసిద్ధ మక్కా మసీదు నిర్మాణాన్ని పూర్తి చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? విచ్ మొఘల్ ఎంపరర్ కంప్లీటెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫేమస్ మక్కా మసీద్ ఇన్ హైదరాబాద్? అంటే ఔరంగజేబ్. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్ ఏది? విచ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? అంటే ఆప్షన్ డి విటమిన్ కే. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టులను ఏ నగరాలలో స్థాపించారు? ఇన్ విచ్ సిటీస్ వర్ ద ఫస్ట్ హైకోర్ట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? అంటే ఆప్షన్ బి కలకత్తా, బాంబే, మద్రాసులలో భారతదేశంలోనే మొట్టమొదటి హైకోర్టులను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ సాయుధ పోరాటం ఏ సంవత్సరంలో అధికారికంగా ముగిసింది? తెలంగాణ సాయుధ పోరాటం అనేది మనకి 1951లో ముగిసింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అని నినదించింది ఎవరు? అంటే బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే మహాభియోగ తీర్మానం ప్రక్రియను ఏ అధికరణ తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ డీటెయిల్స్ ద ప్రొసీడ్యూర్ ఫర్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే
ఆర్టికల్ 61. ఆర్టికల్ 61 అనేది మహాభియోగ తీర్మానం గురించి తెలియజేస్తుంది. మహాభియోగ తీర్మానం ఏంటి మనకి అంటే భారత రాష్ట్రపతిని తొలగించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. నెక్స్ట్ క్వశ్చన్, లాఫింగ్ గ్యాస్ యొక్క రసాయన నామం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ లాఫింగ్ గ్యాస్? అంటే మనకి ఆప్షన్ ఏ నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో అఫిడవిట్ అనగా ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ లీగల్ టెర్మినాలజీ వాట్ ఈజ్ యాన్ అఫిడవిట్? అంటే మనకి ఆప్షన్ బి లిఖిత పూర్వక ప్రమాణ పత్రం. ఏ రిటర్న్ స్టేట్మెంట్ కన్ఫర్మ్డ్ బై ఓత్. ఓకేనా? సో లిఖిత పూర్వక ప్రమాణ పత్రం లేదా ఏ రిటర్న్ స్టేట్మెంట్ కన్ఫర్మ్డ్ బై ఓత్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద ఫేమస్ జ్ఞాన సరస్వతి టెంపుల్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ? సో ఇక్కడే మనకి విద్యా అభ్యాసం అనేది చేయించడం జరుగుతుంది. చిన్నపిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తారు. ఎక్కడ అంటే మనకి బాసరలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ పుస్తక రచయిత ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఇండియా విన్స్ ఫ్రీడమ్? అంటే మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం రాసినటువంటి బుక్ ఏంటంటే ఇండియా విన్స్ ఫ్రీడమ్. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ సభ్యునిగా పోటీ చేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి? వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు కంటెస్ట్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ? అంటే 25 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టేపీస్ ఎక్కడ ఉంటుంది? అంటే చెవిలో ఉంటుంది. వేర్ ఇస్ స్టేపీస్? ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ లొకేటెడ్. అంటే చెవిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతం ఏ నిజాం కాలంలో భారతదేశంలో విలీనమైంది? డ్యూరింగ్ ద reign of which Nizam did the Telangana region merge with India? అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, సింధులోయ నాగరికతలో ప్రసిద్ధ మహాస్నానవాటిక ఎక్కడ కనుగొనబడింది? వేర్ వాజ్ ద ఫేమస్ గ్రేట్ బాత్ డిస్కవర్డ్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? అంటే ఆప్షన్ సి మొహంజోదరలో. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు? Under which article of the Indian Constitution is a national emergency declared? అంటే ఆర్టికల్ 352. ఆర్టికల్ 352 ప్రకారం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారుగా ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్? అంటే ఆప్షన్ సి 6000 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం రాజ్యంలో విప్లవాల వీరుడు అని ఎవరిని పిలుస్తారు? అంటే ఆప్షన్ సి మగ్దుమ్ మొయినుద్దీన్ని విప్లవాల వీరుడు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ యొక్క మెదడు అని దేనిని పిలుస్తారు? విచ్ ఈస్ కాల్డ్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్? అంటే సిపియుని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ద జడ్జెస్ ఆఫ్ ఏ హైకోర్టు? అంటే మనకి భారత రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిడ్స్ వ్యాధిని నిర్ధారించడానికి చేసే ప్రాథమిక పరీక్ష ఏది? విచ్ ఇస్ ద ప్రైమరీ టెస్ట్ డన్ టు డయాగ్నోస్ ఎయిడ్స్? అంటే మనకి ఎలిసా టెస్ట్. ఎలిసా టెస్ట్ అనేది ఎయిడ్స్ని నిర్ధారించడం కోసం చేసేటటువంటి పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, భూదాన ఉద్యమాన్ని ఆచార్య వినోబా భావే 1951లో తెలంగాణలోని ఏ గ్రామంలో ప్రారంభించారు? అంటే పోచంపల్లిలో ప్రారంభించారు. పోచంపల్లిలో ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? అంటే 1885లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో లౌకిక మరియు సామ్యవాద పదాలను ఏ సవరణ ద్వారా ప్రావేశికలో చేర్చారు? అంటే మనకి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక మరియు సామ్యవాద అనే పదాలను, సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే పదాలను ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ రక్తంలో ఉండే హిమోగ్లోబిన్లో ఏ లోహం ఉంటుంది? అంటే హిమోగ్లోబిన్లో మనకి ఐరన్ అనే మెటల్ ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ విచ్ రివర్? అంటే మనకి ఆప్షన్ ఏ మంజీరా నది పైన నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫారసు చేసిన ప్రముఖ కమిటీ ఏది? విచ్ ఫేమస్ కమిటీ రికమెండెడ్ ద పంచాయతీరాజ్ సిస్టమ్? అంటే ఆప్షన్ బి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. సో ఆప్షన్ బి అనేది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంటి చూపుకు అవసరమైన ముఖ్యమైన విటమిన్ ఏది? విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ గుడ్ ఐసైట్? అంటే ఆప్షన్ ఏ విటమిన్ ఏ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో 1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఏర్పాటైన రాజకీయ సంస్థ ఏది? అంటే ఆప్షన్ ఏ తెలంగాణ ప్రజా సమితి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డ్గా పరిగణిస్తారు? అంటే ఆప్షన్ బి 129వ అధికరణ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో సుమోటో అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో సుమోటో అంటే ఏంటంటే మనకి ఆప్షన్ బి కోర్టు తనంతట తానుగా కేసును స్వీకరించడం, ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ ఆర్ సెల్ఫ్ కాగ్నిజెన్స్. ఓకేనా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? అంటే ములుగు జిల్లాలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? విచ్ ఆర్గాన్ ప్యూరిఫైస్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? అంటే ఆప్షన్ సి మూత్రపిండాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించినటువంటి మొదటి మహిళ, విదేశీ మహిళ అయితేనేమో అన్బీసెంట్, అదే భారతీయ మహిళ అయితేనేమో సరోజిని నాయుడు. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి హైకోర్టు ఎగ్జామ్స్లో. సో రెండింటిని మార్చి అడుగుతారు. మొదటి భారతీయ మహిళ అయితేనేమో సరోజిని నాయుడు, అదే విదేశీ మహిళ అయితేనేమో అన్బీసెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 1948లో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య పేరు ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద మిలిటరీ యాక్షన్ టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ 1948 టు మెర్జ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ ఇండియా? అంటే ఆపరేషన్ పోలో. చాలా మందికి తెలిసినటువంటి విషయం ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్ని మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు? మ్యాగ్నా కార్టా అని దేని పిలుస్తారు అంటే మనకి ఆప్షన్ బి ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగం యొక్క మ్యాగ్నా కార్టాగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాస్ అనేది ఏ లోహాల మిశ్రమం? బ్రాస్ అనేది ఏ లోహాల యొక్క మిశ్రమం అంటే ఏ లోహాల యొక్క అల్లాయ్ అంటే మనకి ఆప్షన్ ఏ రాగి మరియు జింక్ యొక్క అల్లాయ్గా చెప్తాం, లేదా మిశ్రమ లోహంగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి లోక్పాల్గా ఎవరు నియమితులయ్యారు? భారతదేశం యొక్క మొట్టమొదటి ఫస్ట్ లోక్పాల్ ఎవరు అంటే మనకి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్గా కోర్టు ఎగ్జామ్లో అడిగినట్టు క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ 1000 స్తంభాల గుడిని నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? ప్రసిద్ధ 1000 స్తంభాల గుడి లేదా 1000 పిల్లర్ టెంపుల్ను నిర్మించినటువంటి కాకతీయ రాజు ఎవరు అంటే రుద్రదేవుడు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? వాతావరణ పీడనాన్ని కొలవడానికి బారోమీటర్ను ఉపయోగిస్తారు. దేన్ని ఉపయోగిస్తారు? బారోమీటర్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల న్యాయమూర్తులను తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల యొక్క న్యాయమూర్తులను తొలగించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే మనకి రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. రాష్ట్రపతి అదేవిధంగా పార్లమెంటు తీర్మానం ద్వారా తొలగించడం జరుగుతుంది. సో పార్లమెంట్ తీర్మానం చేసి రాష్ట్రపతికి లెటర్ను పంపిస్తే రాష్ట్రపతి రిమూవ్ చేయడం జరుగుతుంది. సో అయితే నియమించేది ఎవరు? సుప్రీంకోర్టుకు సంబంధించి న్యాయవాదిని రాష్ట్రపతి నియమిస్తారు. అదే హైకోర్టుకు సంబంధించి అయితే గవర్నర్ నియమిస్తారు. ఓకేనా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని నుండి భూమిని చేరడానికి కాంతికి పట్టే సమయం సుమారుగా ఎంత? అంటే 5 నిమిషాలు. 5 నిమిషాలు సమయం పడుతుంది. సారీ, ఇక్కడ 8 నిమిషాల 20 సెకండ్లు. 8 నిమిషాల 20 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ ప్రాంతం నిర్మల్ బొమ్మలు మరియు హస్తకళలకు ప్రసిద్ధి చెందింది? అంటే మీ అందరికీ తెలుసు నిర్మల్ ప్రాంతం. నిర్మల్ ప్రాంతం. సో ఈ నిర్మల్ బొమ్మలు దేంతో తయారు చేస్తారు? పునికి చెక్కతో తయారు చేస్తారు. పునికి చెక్కతో తయారు చేస్తారు. అలా కూడా అడగవచ్చు. నిర్మల్ బొమ్మలను తయారు చేయడానికి ఉపయోగించే కలప ఏది అంటే పునికి కలప. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా? అంటే
మనకి 1951 నుంచి 52 వరకు భారతదేశంలో మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే సిగ్మో మానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని సంస్థ అయిన సింగరేణి క్యాలరీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి కొత్తగూడెంలో ఉంది. సింగరేణి క్యాలరీస్ అంటాం దాన్ని, సింగరేణి క్యాలరీస్ అంటాం దాన్ని. ఓకేనా, సో ఎక్కడ ఉంది అంటే కొత్తగూడెంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు? ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటాం. దేని ప్రకారం అంటే మనకి ఆర్టికల్ 360 ప్రకారం విధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లలో ఉపయోగించే యుఆర్ఎల్ యొక్క పూర్తి రూపం ఏమిటి? యుఆర్ఎల్ అని చాలాసార్లు వినే ఉంటాం మనం. సో యుఆర్ఎల్ అంటే యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్, యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లోని ప్రసిద్ధ సాలార్జంగ్ మ్యూజియం ఏ నది ఒడ్డున ఉంది? ద ఫేమస్ సాలార్జంగ్ మ్యూజియం ఇన్ హైదరాబాద్ ఈ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అంటే మనకి మూసీ నది ఒడ్డున ఉంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని సమీక్షించే న్యాయ సమీక్ష అధికారం ఎవరికి ఉంది అంటే ఆప్షన్ సి సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు ఉంటుంది. సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో కావియట్ దరఖాస్తు అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో కావియట్ దరఖాస్తు అంటే ఏంటంటే మనకి తమ వాదన వినకుండా ఎటువంటి ఆర్డర్ ఇవ్వరాదని కోర్టును అభ్యర్థించడం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చార్మినార్ను మీర్ మొహమిన్ అస్త్రాబాది పర్యవేక్షణలో ఏ సంవత్సరంలో నిర్మించారు అంటే ఆప్షన్ ఏ 1591లో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, సో చార్మినార్ను దేనికోసం నిర్మించారు అంటే అప్పట్లో ప్లేగ్ వ్యాధి ద్వారా చాలామంది చనిపోవడం జరిగింది ఆ టైంలో. సో ఆ ప్లేగ్ వ్యాధి అనేది అంతమొందడం వల్ల దాని యొక్క గుర్తుగా ఈ చార్మినార్ను నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్బిక్ ఆమ్లం అని ఏ విటమిన్ని పిలుస్తారు అంటే విటమిన్ సిని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైన మొదటి మహిళ ఎవరు? ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఎవరు అంటే మనకి విజయలక్ష్మి పండిట్. సరోజిని నాయుడు. సరోజిని నాయుడు భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైనటువంటి మొదటి మహిళ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దును పంచుకోని పొరుగు రాష్ట్రం ఏది? తెలంగాణ రాష్ట్ర సరిహద్దును పంచుకోనటువంటి పొరుగు రాష్ట్రం ఏది అంటున్నాడు అంటే ఆప్షన్ డి తమిళనాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలు కూడా తెలంగాణతో సరిహద్దును పంచుకుంటాయి. ఇంకొక రాష్ట్రం ఏంటి? ఛత్తీస్గఢ్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సవరణ ప్రక్రియను ఏ అధికరణం తెలుపుతుంది అంటే ఆర్టికల్ 356 అనేది అమెండ్మెంట్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గాజును కోయడానికి కింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు? గాజును కోయడానికి వజ్రాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయం ఏ కాకతీయ రాజు కాలంలో నిర్మించబడింది అంటే ఆప్షన్ బి గణపతి దేవుడి కాలంలో నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ఇండియా అంటే ఆప్షన్ బి 2005లో ఈ సమాచార హక్కు చట్టం లేదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మనకి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల రక్షణ కోసం రిట్లను జారీ చేస్తుంది అంటే అధికరణ 32 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో లోకస్ స్టాండి అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో లోకస్ స్టాండి అంటే ఏంటి అంటే మనకి ఆప్షన్ ఏ కోర్టులో కేసు దాఖలు చేసే చట్టబద్ధమైనటువంటి హక్కునే మనం ఏమంటామంటే లోకస్ స్టాండి అంటాం. ద రైట్ టు బ్రింగ్ ఏ లాసిస్ట్ ఆర్ స్టాండ్ బిఫోర్ ఏ కోర్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ షాహీ వంశస్థాపకుడు ఎవరు? కుతుబ్ షాహీ
వంశస్థాపకుడు ఎవరు అంటే సుల్తాన్ కూలీ కుతుబ్ ఉల్ ముల్క్. సుల్తాన్ కూలీ కుతుబ్ ఉల్ ముల్క్ కుతుబ్ షాహీ వంశస్థాపకుడిగా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో పిత్తరసం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అంటే కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఏ అధికరణం తెలుపుతుంది అంటే ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన లేదా ప్రెసిడెంట్ రూల్ని విధించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింగరేణి బొగ్గు గనులు తెలంగాణలోని ఏ నది పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? సింగరేణి బొగ్గు గనులు తెలంగాణలోని ఏ నది పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయంటే మనకి గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. గోదావరి రివర్ బేసిన్లో విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1905లో జరిగిన బెంగాల్ విభజనను ప్రకటించిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905 అంట. ఎవరు అంటే లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంట్లో ఎగువ సభ అయిన రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు అంటే ఆప్షన్ సి 12 మందిని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వంట గ్యాస్లో ప్రధానంగా ఉండే వాయువులు ఏవి? కుకింగ్ గ్యాస్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి గ్యాసెస్ ఏంటంటే మనకి ఆప్షన్ బి బ్యూటేన్ మరియు ప్రొపేన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో డెడ్ లాక్ అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో డెడ్ లాక్ అంటే ఏంటంటే ఉభయ సభల మధ్య లేదా పక్షాల మధ్య సయోధ్య కుదరని స్తంభన స్థితి. ఏ స్టేట్ ఆఫ్ ఇన్యాక్షన్ రిజల్టింగ్ ఫ్రమ్ టోటల్ డిసగ్రిమెంట్ బిట్వీన్ టూ హౌజెస్ ఆర్ పార్టీస్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొదటి గవర్నర్ ఎవరు? భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొదటి గవర్నర్ ఎవరంటే సర్ ఓస్నోబ్ స్మిత్. సర్ ఓస్బోర్న్ స్మిత్ అంట. సర్ ఓస్బోర్న్ స్మిత్ భారత రిజర్వ్ బ్యాంక్ యొక్క మొదటి గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ప్రసిద్ధ ఆలేరు దేనికి ప్రసిద్ధి చెందింది అంటే ఆప్షన్ ఏ కొలనుపాక జైన దేవాలయానికి ఆలేరు అనేది ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే ప్రమాణం ఏమిటి అంటే యాంపియర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర చెట్టు ఏది అంటే జమ్మి చెట్టు. సో దీన్నే ప్రోసోఫిస్ సినేరియా అంట. ప్రోసోఫిస్ సినరేరియా అంట. దాని యొక్క శాస్త్రీయనామం ఏంటంటే ప్రోసోఫిస్ సినరేరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్సులిన్ హార్మోన్ మానవ శరీరంలో ఏ అవయవం నుండి స్రవిస్తుంది? ఇన్సులిన్ హార్మోన్ అనేది మానవ శరీరంలో ఏ అవయవం నుండి స్రవిస్తుంది అంటే మనకి క్లోమం నుండి స్రవించబడుతుంది. సో ఇక్కడ ఎలా అడగాలంటే క్వశ్చన్, ఇన్సులిన్ హార్మోన్ అనేది మానవ శరీరంలో ఏ అవయవం నుండి స్రవించబడుతుంది అనాలి. ఓకేనా? సో క్లోమం నుంచి స్రవించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం ఏ నగరంలో జరిగింది అంటే మనకి ఆప్షన్ బి అమృత్సర్ నగరంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది జలియన్ వాలాబాగ్ దురంతం అనేది అంటే జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో దేశంలోని 22 అధికారిక భాషలను చేర్చారు అంటే 8th షెడ్యూల్లో మనకి అధికారిక భాషలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 8th షెడ్యూల్లో అధికారిక భాషలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే ఆప్షన్ ఏ కంచర్ల గోపన్న. ఓకేనా? ఈయననే మనం ఏమంటాం భక్త రామదాస్ అని పిలుస్తాం. ఈయనే భక్త రామదాస్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లో పీడిఎఫ్ అనగా ఏమిటి? వాట్ డస్ పీడిఎఫ్ స్టాండ్స్ ఫర్ అంటే మనకి ఆప్షన్ ఏ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? హూ హ్యాస్ ద పవర్ టు ట్రాన్స్ఫర్ ఏ జడ్జ్ ఫ్రమ్ వన్ హైకోర్టు టు అనదర్ హైకోర్టు అంటే ఆప్షన్ బి రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో సాధారణ రక్తపోటు ఎంత ఉంటుంది? నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటాం. ఎంత ఉంటుందంటే 120/80. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రసిద్ధ ఉస్మాన్ సాగర్ దీన్నే మనం అంటాం గండిపేట చెరువు అంటాం.
ఏ నిజాం కాలంలో నిర్మించబడింది అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశంలో మొదటి లా కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అంటే మనకి ఆప్షన్ సి 1955లో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు? గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఎప్పుడు వచ్చారంటే 1915లో వచ్చారు. 1915లో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నూతన రాష్ట్ర ఏర్పాటు లేదా రాష్ట్ర సరిహద్దుల మార్పు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది, రాష్ట్ర శాసనసభకు ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, వజ్రం మెరుగవడానికి గల ప్రధాన కారణం ఏమిటి? వజ్రం మెరవడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే ఆప్షన్ సి సంపూర్ణాంతర పరావర్తనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వజ్రం ఎందుకు మెరుస్తుంది అంటే కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం వల్ల మెరుస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంట. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ పత్రికను స్థాపించి తెలంగాణలో సామాజిక చైతన్యం తెచ్చిన ప్రముఖుడు ఎవరు అంటే ఆప్షన్ ఏ సురవరం ప్రతాపరెడ్డి. ఓకేనా? గోల్కొండ పత్రికను స్థాపించింది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో ఎక్స్ పార్టీ తీర్పు అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో ఎక్స్ పార్టీ తీర్పు అంటే ఏంటంటే మనకి ఒక పక్షం కోర్టుకు హాజరు కాని సమయంలో ఇచ్చే ఏకపక్ష తీర్పు. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటే అస్థి మధ్యలో ఉత్పత్తి అవుతాయి. బోన్ మ్యారోలో ఆర్బీసీ లేదా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి తెలుపుతుంది అంటే పార్ట్ 4 అనేది తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని రూపొందించిన కళాకారుడు ఎవరు? తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నాన్ని రూపొందించినటువంటి కళాకారుడు ఎవరంటే ఏలె లక్ష్మణ్. నెక్స్ట్ క్వశ్చన్, రెక్టర్ స్కేల్ను దేని తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు? రెక్టర్ స్కేల్ని దేనికోసం ఉపయోగిస్తారంటే భూకంపాలను మెజూర్ చేయడానికి, భూకంపాలను కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ బ్రిటిష్ వైస్రాయ్ కాలంలో ఏర్పాటైంది? భారత జాతీయ కాంగ్రెస్ లేదా ఐఎన్సి అనేది మనకి లార్డ్ డఫిన్ కాలంలో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో జరుగుతుంది అంటే ఆప్షన్ సి సంబంధిత రాష్ట్ర గవర్నర్ సమక్షంలో జరుగుతుంది. సో అదే సుప్రీంకోర్టు అయితే రాష్ట్రపతి సమక్షంలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రసిద్ధ సిర్పూర్ కాగజ్ నగర్ ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది? సిర్పూర్ కాగజ్ నగర్ అనేది ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది అంటే మనకి ఆప్షన్ బి పేపర్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. సిర్పూర్ కాగజ్ నగర్ మిల్ అనేది పేపర్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే 46 లేదా 23 జతలు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే మనకి ఆప్షన్ ఏ దాదాబాయ్ నౌరోజీని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రాథమిక విధులను తెలియజేస్తుంది? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రాథమిక విధులను తెలియజేస్తుంది అంటే మనకి ఆప్షన్ బి ఆర్టికల్ 51A అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ సైన్స్లో WWW అనగా ఏమిటి? వాట్ డస్ WWW స్టాండ్ ఫర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని నిజామాబాద్ పాత పేరు ఏమిటి? వెరీ 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 ఇంపార్టెంట్, ఇందూరు. నిజామాబాద్ యొక్క పాత పేరు ఏంటంటే ఇందూరు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలోని జంతువు ఏది కానీ శ్వాస పీల్చుకుంటుంది? రక్తం లేని జంతువు ఏది కానీ అది శ్వాస పీల్చుకుంటుంది? సో ఆప్షన్ బి హైడ్రా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి సుప్రీంకోర్టును 1774లో ఏ నగరంలో ఏర్పాటు చేశారు అంటే ఆప్షన్ సి కలకత్తాలో ఏర్పాటు చేశారు. దీని ప్రకారం రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఆంధ్ర పితామహ అని ఎవరిని పిలుస్తారు? తెలంగాణలో ఆంధ్ర పితామహ అని ఎవరిని పిలుస్తారంటే
మాడపాటి హనుమంతరావును పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ బల్బులో ఉండే ఫిలమెంట్ దేనితో తయారు చేయబడుతుంది? ద ఫిలమెంట్ ఇన్సైడ్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ మేడ్ ఆఫ్ అంటే టంగ్స్టన్ చేత తయారు చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలంగాణ ప్రముఖుడు ఎవరు? అంటే ఆప్షన్ ఏ బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం దేశంలో అస్పృశ్యత నివారణ లేదా అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అమలు చేయబడుతుంది? అంటే మీ అందరికీ తెలుసు ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యత నివారణ అంటే అంటరానితనాన్ని నివారించడం అంట. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంట. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని నుండి భూమికి ఉష్ణ ప్రసారం ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? సూర్యుని నుండి భూమికి ఉష్ణ ప్రసారం అనేది దేని ద్వారా జరుగుతుంది అంటే ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది అంటే ఉష్ణ వికిరణం లేదా రేడియేషన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో డిగ్రీ అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో డిగ్రీ లేదా కోర్టు టెర్మినాలజీ డిగ్రీ అంటే ఏంటంటే మనకి సివిల్ కోర్టు ఇచ్చే అంతిమ అధికారిక తీర్పు పత్రం అంటాం. సివిల్ కోర్టు ఇచ్చేటటువంటి అంతిమ అధికారిక తీర్పు పత్రం. ఏ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అండ్ అడ్జుడికేషన్ ఆర్ ఫైనల్ ఆర్డర్ బై ఏ సివిల్ కోర్ట్ అంటాం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో 2014 కంటే ముందు ఉన్న మొత్తం జిల్లాల సంఖ్య ఎంత? అంటే ఆప్షన్ బి 10 జిల్లాలు. ఆప్షన్ బి 10 జిల్లాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు జారీ చేసే రిట్ల పరిధి ఏ అధికరణం కిందకి వస్తుంది? అంటే ఆప్షన్ సి 226 పరిధి కిందకి వస్తుంది. సో సుప్రీంకోర్టు అయితేనేమో రిట్లను ఆర్టికల్ 32 ప్రకారం జారీ చేస్తుంది. అదే హైకోర్టు అయితేనేమో రిట్లను ఆర్టికల్ 226 ప్రకారం ఆర్టికల్ 226 ప్రకారం జారీ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో డబుల్ జియో పార్టీ అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో డబుల్ జియో పార్టీ అంటే ఏంటంటే మనకి ఆప్షన్ బి ఒకే నేరానికి ఒక వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ సార్లు విచారించడం లేదా శిక్షించడమే మనకి డబుల్ జియో పార్టీ అంటాం. ప్రాసిక్యూటింగ్ ఆర్ పనిషింగ్ ఏ పర్సన్ మోర్ దాన్ వన్స్ ఫర్ ద సేమ్ అఫెన్స్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ స్టేట్లో ముల్కీ నిబంధనలు మొదటిసారిగా ఏ సంవత్సరంలో పరమాణా రూపంలో జారీ చేయబడ్డాయి? అంటే 1888లో జారీ చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో యూరియా ఎక్కడ తయారవుతుంది? అంటే మనకి కాలేయంలో తయారవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించినటువంటి రాజ్యాంగ సవరణ ఏదంటే 73 లేదా 73వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, అదే మున్సిపాలిటీలకైతే 74వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రసిద్ధ కవ్వల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? కవ్వల్ వైల్డ్ లైఫ్ సెంచురీ లేదా కవ్వల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ఎక్కడ ఉంది అంటే ఆదిలాబాద్ మరియు మంచిర్యాల జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమ కాలంలో అంటే వందే మాతరం ఉద్యమం అంటాం వందే మాతరం నినాదాన్ని భారతీయుల్లో విస్తృతంగా తీసుకెళ్లినటువంటి గీతాన్ని రచించింది ఎవరు? అంటే ఆప్షన్ బి బకిం చంద్ర చటర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి అంటే మనకి ఆప్షన్ బి రాష్ట్రపతికి సమర్పించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో రక్తహీనత ఏ లోపం వల్ల కలుగుతుంది? అంటే మనకి ఇనుము యొక్క లోపం వల్ల కలుగుతుంది. మానవ శరీరంలో ఎనిమియా లేదా రక్తహీనత అనేది ఇనుము లోపం వల్ల కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో అడ్జర్న్మెంట్ సీన్ డై అంటే ఏమిటి? అడ్జర్న్మెంట్ సైన్ డై అంటే ఏమిటి అంటే మనకి ఆప్షన్ బి నిర్దిష్ట గడువు లేదా తేదీ ప్రకటించకుండా నిరవధికంగా వాయిదా వేయడం. ఓకేనా, నిరవధికంగా వాయిదా వేయడం అంటే ఒక డేట్ అనేది చెప్పకుండా సో వాయిదా వేయడం అనమాట. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకి తెలియదు, ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థలో 4వ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించబడింది? అంటే మనకి సి ఆప్షన్ సి గాడ్గిల్ నమూనా ఆధారంగా రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో కుతుబ్షాహీ పాలకులు ఏ భాషను
తమ అధికార భాషగా మరియు ఆస్థాన భాషగా ఉపయోగించారు. తెలంగాణలో కుతుబ్ షాహీ పాలకులు ఏ భాషను తమ అధికార భాష లేదా ఆస్థాన భాషగా ఉపయోగించారు అంటే పర్షియన్ భాషను. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం యొక్క pH విలువ సుమారుగా ఎంత ఉంటుంది? రక్తం యొక్క pH విలువ అనేది సుమారుగా ఎంత ఉంటుంది అంటే మనకి 7.4 ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ ప్రావేశికను రాజ్యాంగం యొక్క రాజకీయ జాతకం అని అభివర్ణించింది ఎవరు? అంటే మనకి ఆప్షన్ బి కేఎం మున్షి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ అయిన బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు? అంటే ఆప్షన్ బి ఆశ్వీజ మాసంలో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దోమకాట వల్ల సంక్రమించని వ్యాధి క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటో బైట్? అంటే టైఫాయిడ్, ఇక్కడ మలేరియా కానివ్వండి, నెక్స్ట్ డెంగ్యూ కానివ్వండి, అదేవిధంగా చికెన్ గున్యా, ఇవన్నీ కూడా మనకి దోమకాట వల్ల వస్తాయి. కానీ టైఫాయిడ్ అనేది నీటి వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను 1866లో స్థాపించింది ఎవరు? అంటే మనకి ఆప్షన్ ఏ దాదాబాయ్ నవరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? లోక్సభ యొక్క మొదటి స్పీకర్ ఎవరు అంటే జీవి మౌలాంకర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ జలపాతాన్ని తెలంగాణ నయాగారా అని పిలుస్తారు? తెలంగాణలోని ఏ జలపాతాన్ని తెలంగాణ నయాగారా అని పిలుస్తాము అంటే మనకి ఆప్షన్ సి బోగతా జలపాతాన్ని తెలంగాణ నయాగారా అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లలో BIOS అనగా ఏమిటి? కంప్యూటర్లో BIOS అంటే ఏమిటంటే మనకి బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ని మనం BIOS అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు లేదా సలహాలు రాష్ట్రపతికి ఏ అధికరణం ప్రకారం బైండింగ్ అవుతాయి? అంటే ఆప్షన్ బి 143 ఆర్టికల్ 143 ప్రకారం బైండ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, వృక్షాలు కిరణజన్య సమక్రియ జరపడానికి ఏ వాయువుని పీల్చుకుంటాయి? అంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువుని పీల్చుకుంటాయి. అదే కిరణజన్య సమక్రియలో రిలీజ్ చేసేటువంటి వాయువు ఏది అంటే ఆక్సిజన్ వాయువు. నెక్స్ట్ ఇంకా ఏం రిలీజ్ చేస్తాయి అంటే కార్బోహైడ్రేట్లను, అదేవిధంగా నీటిని రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం కాలంలో హైదరాబాద్లో సిటీ కాలేజ్ భవనాన్ని నిర్మించిన ఆర్కిటెక్ట్ ఎవరు? సిటీ కాలేజ్ భవనాన్ని నిర్మించినటువంటి ఆర్కిటెక్ట్ ఎవరు అంటే మనకి విన్సెంట్ హెచ్ అనేటటువంటి ఆర్కిటెక్ట్ సిటీ కాలేజ్ భవనాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఒకే ఒక్క క్యాపిటేషన్ ఫీజు నిషేధ చట్టాన్ని అమలు చేసిన నిబంధనలు ఏ కోర్టు పరిధిలోకి వస్తాయి? భారత రాజ్యాంగంలో ఉచిత న్యాయ సహాయాన్ని ఏ అధికరణం తెలుపుతుంది? అంటే ఆప్షన్ బి అధికరణం 39A ఆర్టికల్ 39A అనేది తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ భారతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి కేవలం ఒకే ఒకసారి అధ్యక్షత వహించారు. ఆ ప్రదేశం ఏది అంటే బెల్గాం. సో బెల్గాంలో జరిగినటువంటి INC సమావేశంలో ఒకే ఒకసారి మహాత్మా గాంధీ అధ్యక్షత వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఎన్నికల సంఘం ఏ అధికరణం ప్రకారం ఏర్పాటైంది? భారత ఎన్నికల సంఘం అనేది ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పాటైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రికల్ హీటర్లలో ఉపయోగించే హీటింగ్ ఎలిమెంట్ దేనితో తయారు చేయబడుతుంది? అంటే మనకి ఆప్షన్ బి నిక్రోమ్తో తయారు చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని భువనగిరి కోటను ఏకశిల గుట్టపై నిర్మించిన పశ్చిమ చాళుక్య రాజు ఎవరు? అంటే ఆప్షన్ బి త్రిభువనమల్ల విక్రమాదిత్య తెలంగాణలోని భువనగిరి కోటను ఏకశిల గుట్ట పైన నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో ఇంజెక్షన్ ఆర్డర్ అనగా ఏమిటి? ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటంటే ఒక నిర్దిష్ట చర్యను చేయకుండా నిలిపివేస్తూ కోర్టు ఇచ్చే స్టే లేదా నిషేధాజ్ఞ. ఏ జ్యుడిషియల్ ఆర్డర్ రిస్ట్రైనింగ్ ఏ పర్సన్ ఫ్రమ్ బిగినింగ్ ఆర్ కంటిన్యూయింగ్ అన్ యాక్షన్, స్టే ఆర్డర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టకుండా నిషేధించే మానవ శరీరంలోని సహజ కారకం ఏది? అంటే ఆప్షన్ బి హిపారిన్. సో విటమిన్ అయితే కే విటమిన్, అదే సహజ కారకం అయితే హిపారిన్ అంటాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం జాతీయ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం జాతీయ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు అంటున్నాడు? అంటే ఆప్షన్ బి అధికరణం 280 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్,
హైదరాబాద్ జూలాజికల్ పార్క్ లేదా నెహ్రూ జంతు ప్రదర్శనశాల ఏ సంవత్సరంలో ప్రజల సందర్శనార్థం ప్రారంభించబడింది అంటే 1963లో ప్రారంభించబడింది. ఎక్కడ? హైదరాబాద్లో ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, శబ్ద తీవ్రతను కొలిచే ప్రమాణం ఏమిటి? శబ్ద తీవ్రతను కొలిచే ప్రమాణం ఏది అంటున్నాడు అంటే ఆప్షన్ బి డెసిబల్స్. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ ఇర్విన్ ఒడంబడిక ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సైన్డ్ అంటే ఆప్షన్ బి 1930. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోక్ అదాలత్ ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోక్ అదాలత్ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు అంటే మనకి గుజరాత్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ప్రసిద్ధ సింగూరు ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? తెలంగాణలోని ప్రసిద్ధ సింగూరు ప్రాజెక్ట్ అనేది మనకి సంగారెడ్డి జిల్లాలో ఉంది. ఎక్కడ ఉంది? సంగారెడ్డి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హృదయంలో మొత్తం ఎన్ని గదులు ఉంటాయి? మానవ హృదయంలో మొత్తం 4 గదులు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలుపుతుంది? భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ అనేది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలియజేస్తుందంటే 9వ షెడ్యూల్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, పాలు పెరుగుగా మారడానికి కారణమైన బ్యాక్టీరియా ఏది? కారణమయ్యే బ్యాక్టీరియా ఏంటంటే మనకి ఆప్షన్ ఏ లాక్టోబెసిల్లస్ బ్యాక్టీరియా. లాక్టోబెసిల్లస్ బ్యాక్టీరియా అనేది పాలను పెరుగుగా మార్చేటటువంటి బ్యాక్టీరియాగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లలో నెట్వర్క్లను అనుసంధానించే ఐపీ అడ్రస్లో ఐపీ అనగా ఏమిటి? ఐపీ అంటే ఏంటంటే మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు బదిలీ చేయగలరు? భారత రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఎవరు బదిలీ చేయగలరు అంటే మనకి ఆప్షన్ బి భారత రాష్ట్రపతి మరియు కొలీజియం. సో కొలీజియం ఇచ్చేటటువంటి సలహా మేరకు భారత రాష్ట్రపతి ఆయనను బదిలీ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో ప్రైమా ఫేసి అనగా ఏమిటి? అంటే ఆప్షన్ బి మొదటి చూపులోనే లేదా ప్రాథమికంగా స్పష్టమయ్యే సాక్ష్యం ఎట్ ఫస్ట్ సైట్ ఆర్ బేస్డ్ ఆన్ ఫస్ట్ ఇంప్రెషన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని వరంగల్ నగరానికి గల చారిత్రక పాత పేరు ఏమిటి అంటే సో ఆప్షన్ ఏ ఓరుగల్లు, అదేవిధంగా ఏకశిలా నగరం. సో వరంగల్ని ఏమంటామంటే పాత పేర్లతో ఎలా పిలుస్తామంటే ఓరుగల్లు అని పిలుస్తాం, అదేవిధంగా ఏకశిలా నగరం అని పిలుస్తాం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో ఇన్సులిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? అంటే డయాబెటీస్, అదేవిధంగా మధుమేహం. డయాబెటీస్ మెల్లిటస్ అంటాం, దాన్నే మధుమేహం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, దాన్ని ఏమంటాం? చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించింది? అంటే ఆప్షన్ బి లాహోర్ సమావేశంలో 1929లో జరిగినటువంటి లాహోర్ సమావేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? అంటే కృష్ణ జింక. దీన్నే బ్లాక్ బక్ అంటాం. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి ఇంగ్లీష్లో నేమ్ ఇస్తారు, బ్లాక్ బక్ అంటాం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం సమాన పనికి సమాన వేతనం నిబంధనను తెలుపుతుంది? అంటే ఆప్షన్ సి ఆర్టికల్ 399D అనేది, ఆర్టికల్ 39D అనేది సమాన పనికి సమాన వేతనం అనే నిబంధన గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వంట చేయడానికి ఉపయోగించే నాన్ స్టిక్ పాత్రలపై ఏ పదార్థం యొక్క పూత ఉంటుంది? వంట చేయడానికి ఉపయోగించే నాన్ స్టిక్ పాత్రలపైన ఏ పదార్థం చేత పూయబడిన పూత ఉంటుంది అంటే టెఫ్లాన్ చేత పూయబడినటువంటి పూత అనేది ఉంటుంది. నాన్ స్టిక్ పాత్రలపైన ఏ పదార్థం చేత పూత పూస్తారంటే టెఫ్లాన్ అనే పదార్థం చేత పూత పూస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ కోటగుళ్ళు ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ కోటగుళ్ళు అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే మనకి ఆప్షన్ బి గన్పూర్లో ఉన్నాయి. భారతదేశంలో అత్యున్నత సివిలియన్ పురస్కారం అయిన భారతరత్న అవార్డును ఏ సంవత్సరంలో ప్రారంభించారు? భారతరత్న అవార్డును ఎప్పుడు ప్రారంభించారు అంటే 1954లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం
వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవించే హక్కుకు రక్షణ కల్పిస్తుంది. అంటే ఆప్షన్ సి ఆర్టికల్ 21 ప్రకారం. ఆర్టికల్ 21 అనేది వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవించే హక్కును కల్పిస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో అలిబి అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో అలిబి అంటే ఏంటంటే మనకి నేరం జరిగిన సమయంలో నిందితుడు వేరే ప్రదేశంలో ఉన్నట్లు నిరూపించే సాక్ష్యం. నేరం జరిగినటువంటి సమయంలో నిందితుడు వేరే ప్రదేశంలో ఉన్నట్లు నిరూపించే సాక్ష్యం. ఏ క్లెయిమ్ ఆర్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ వన్ వాస్ ఎల్స్వేర్ వెన్ అన్ యాక్ట్ ఆర్ క్రైమ్ టుక్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది? అంటే ఆప్షన్ బి 1953లో ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో లిగమెంట్ దేనితో కలుపుతుంది? లిగమెంట్ అనేది దేనితో కలుపుతుంది అంటే మనకి ఆప్షన్ బి ఎముకతో కలుపుతుంది. ఎముకతో కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం కేంద్ర బడ్జెట్ను వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొంటారు? అంటే ఆప్షన్ బి ఆర్టికల్ 112 ప్రకారం. ఆర్టికల్ 112 ప్రకారం వార్షిక ఆర్థిక నివేదికగా మనం బడ్జెట్ను పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ప్రసిద్ధ సింగూరు డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? అంటే ఆప్షన్ సి మంజీరా నదిపై నిర్మించబడింది. సింగూరు డ్యామ్ అనేది ఏ నదిపై నిర్మించబడింది అంటే మంజీరా నది పైన నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే లార్డ్ కార్న్వాలిస్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంట్లో ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా అని నిర్ణయించే అంతిమ అధికారం ఎవరికి ఉంటుంది? అంటే ఆప్షన్ సి లోక్సభ స్పీకర్కి ఉంటుంది. భారత పార్లమెంట్లో ఒక బిల్లు ఆర్థిక బిల్లు కాదా అనేది ఎవరు నిర్ణయిస్తారంటే లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో అత్యధికంగా లభించే వాయువు ఏది? వాతావరణంలో అధిక మొత్తంలో లభించే వాయువు ఏంటంటే నైట్రోజన్ వాయువు. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో లీగల్ హెయిర్ అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో లీగల్ హెయిర్ అంటే ఏంటంటే మనకు చట్టబద్ధమైన వారసుడు. ఏ పర్సన్ లీగల్లీ ఎంటైటిల్డ్ టు ద ప్రాపర్టీ ఆఫ్ అనదర్ ఆన్ దట్ పర్సన్స్ డెత్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జిఎస్టి లేదా వస్తు సేవల పన్ను ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? అంటే 2017 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో పాలమూరు అనే ఏ జిల్లాని పిలుస్తారు? తెలంగాణలో పాలమూరు అనే ఏ జిల్లాని పిలుస్తారంటే మహబూబ్ నగర్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నిజామాబాద్ని ఏమని పిలుస్తాం? ఇందూరు అని పిలుస్తాం. నిజామాబాద్ని ఇందూరు అని పిలుస్తాం. అదేవిధంగా మహబూబ్ నగర్ని పాలమూరు అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో నీటి శాతాన్ని నియంత్రించే మరియు రక్తాన్ని వడపోసే ముఖ్యమైన హార్మోన్ ఏది? అంటే ఆప్షన్ బి వాసోప్రెప్సిన్. వాసోప్రెప్సిన్ అనేది మానవ శరీరంలో రక్తాన్ని వడపోసేటువంటి ముఖ్యమైనటువంటి హార్మోన్గా చెప్తాం. అదేవిధంగా ఇదే హార్మోన్ మనకి నీటి శాతాన్ని కూడా శరీరంలో నీటి యొక్క శాతాన్ని కూడా నియంత్రిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఎస్సీ ఎస్టీలపై జరిగే దాడులను అరికట్టడానికి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది? భారత రాజ్యాంగంలో ఉమ్మడి పౌరస్మృతి ఏ అధికరణంలో ఉంటుంది? సో అంటే ఆప్షన్ బి అధికరణ 44 లేదా ఆర్టికల్ 44లో రెండు ఉంటాయి మనకి. ఒకటి ఉమ్మడి పౌరస్మృతి, అదేవిధంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏంటంటే తంగేడు పువ్వు. దీన్నే మనం ఏమంటామంటే టెన్నర్స్ కాసియా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అత్యంత గట్టిదైన భాగం ఏది? మానవ శరీరంలో అత్యంత గట్టిదైన భాగం ఏంటంటే దంతాల పైన ఉండేటువంటి ఎనామిల్, టూత్ ఎనామిల్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? హూ వాస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద 1857 సిపాయి మ్యూటినీ? అంటే ఆప్షన్ బి లార్డ్ కానింగ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో సవరణ విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? భారత రాజ్యాంగంలో సవరణ విధానం లేదా అమెండ్మెంట్ ప్రాసెస్
ఏ దేశాల నుంచి తీసుకున్నారు అంటే మనకి ఇట్ ఈస్ బారోడ్ ఫ్రమ్ దక్షిణాఫ్రికా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఏ జిల్లాలో ఉంది అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లలో డేటాను నిల్వ చేయడానికి ఉపయోగించే జీబీ అనగా పూర్తి రూపం ఏమిటి? జీబీ అంటే ఏంటంటే మనకి గిగాబైట్ అంటాం. జీబీ అంటే గిగాబైట్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తిని ముందస్తుగా అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించే బెయిల్ను ఏమంటారు అంటే సో ఆప్షన్ బి ముందస్తు బెయిల్ లేదా యాంటిసిపేటరీ బెయిల్ అంటాం. ముందస్తు బెయిల్ లేదా యాంటిసిపేటరీ బెయిల్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి లోపం ఏంటంటే ఆప్షన్ బి గాయిటర్ అనేది వస్తుంది. గాయిటర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ చెరువును ఏ సంవత్సరంలో నిర్మించారు? హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ చెరువును ఏ సంవత్సరంలో నిర్మించారంటే మనకి ఆప్షన్ ఏ 1562లో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పితామహుడిగా భారతదేశంలో ఎవరిని పేర్కొంటారు? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పితామహుడిగా భారతదేశంలో ఎవరిని పేర్కొంటారు అంటే ఆప్షన్ బి జస్టిస్ వైవి చంద్రచూడ్, అదేవిధంగా జస్టిస్ బిఆర్ కృష్ణ అయ్యర్ను పేర్కొంటారు. ఇద్దరిని కూడా భారతదేశంలో పిల్ యొక్క పితామహులుగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసిద్ధ దండియాత్ర లేదా ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది? ప్రసిద్ధ దండియాత్ర లేదా ఉప్పు సత్యాగ్రహం అనేది ఏ సంవత్సరంలో జరిగిందంటే 1930లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్ట అధికారాలు వీటిని ఏమంటాం? రెసిడ్యూరీ పవర్స్ అంటాం. ఎవరికి చెందుతాయి అంటున్నాడు అంటే కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి. సో మనకు అంశాలనే రాష్ట్ర అంశాలు, అదేవిధంగా కేంద్ర అంశాలు, నెక్స్ట్ అవశిష్ట అంశాలుగా అధికారాలని మనం 3 విధాలుగా విభజించాం. ఒకటి రాష్ట్ర అధికారాలు, నెక్స్ట్ కేంద్ర అధికారాలు, నెక్స్ట్ అవశిష్ట అధికారాలు. సో కేంద్ర అధికారులు కేంద్రం యొక్క పరిధిలో, రాష్ట్ర అధికారాలు రాష్ట్రం యొక్క పరిధిలో, అదేవిధంగా అవశిష్ట అధికారాలు అనేవి కేంద్రం యొక్క పరిధిలో ఉంటాయి లేదా పార్లమెంట్ యొక్క పరిధిలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రాత్రి వేళల్లో నక్షత్రాలు మిలమిల మెరవడానికి కారణం ఏమిటి అంటే ఆప్షన్ బి వాతావరణ వక్రీభవనం, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ అంటాం. సో వాతావరణ వక్రీభవనం లేదా అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ వల్ల రాత్రి వేళల్లో స్టార్స్ అనేవి ట్వింకిల్ అవుతాయి లేదా మెరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో బోనాల పండుగ ఏ మాసంలో ప్రారంభమవుతుంది? తెలంగాణలో బోనాల పండుగ అనేది ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కోర్టు పరిభాషలో వారెంట్ అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో వారెంట్ అంటే ఏంటి అంటే మనకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి లేదా వెతకడానికి కోర్టు ఇచ్చేటటువంటి అధికారిక ఉత్తర్వుగా చెప్తాము. ఏ లీగల్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ఏ జడ్జ్ ఆథరైజింగ్ అన్ అరెస్ట్ ఆర్ సెర్చ్. ఆథరైజింగ్ అండ్ అరెస్ట్ ఆర్ సెర్చ్ అంట. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణమైన ప్రోటీన్ ఏది అంటే హీమోగ్లోబిన్ ప్రోటీన్. హీమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. అదే హీమోగ్లోబిన్లో ఉండేటటువంటి లోహం ఏంటి మనకి అంటే ఐరన్ లోహం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలుపుతుంది? భారత రాజ్యాంగంలోని ఏ భాగం అనేది కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి తెలియజేస్తుందంటే మనకి పార్ట్ 11 లేదా 11వ భాగం అనేది తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రసిద్ధ కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ప్రసిద్ధ కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది ఏ జిల్లాలో ఉంది అంటే మనకి ఆప్షన్ బి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప తరంగాలను నమోదు చేయడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? భూకంప తరంగాలను నమోదు చేయడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు అంటే ఆప్షన్ బి సిస్మోగ్రాఫ్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ పిత అని మహాత్మా గాంధీని మొదటిసారిగా పిలిచింది ఎవరు అంటే సో వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కాల్ మహాత్మా గాంధీ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని ఎవరు పిలిచారంటే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని మొట్టమొదటిసారిగా ఎవరు పిలిచారు అంటే మనకి సుభాష్ చంద్రబోస్ పిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను దేని నుండి చెల్లిస్తారు అంటే మనకి ఆప్షన్ బి రాష్ట్ర సంచిత నిధి లేదా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి
పే చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితేనేమో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చెల్లిస్తారు. అదే హైకోర్టు న్యాయమూర్తులు అయితేనేమో మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ నుంచి చెల్లిస్తారు. ఓకేనా. సో, రాష్ట్ర సంచిత నిధి అంటాం. నెక్స్ట్ కేంద్ర సంచిత నిధి అంటాం. కేంద్ర సంచిత నిధి నుంచేమో మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి జీతభత్యాలు చెల్లిస్తే, రాష్ట్ర సంచిత నిధి నుంచి హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలను చెల్లిస్తారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ అంటాం. నెక్స్ట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది సెంటర్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా అంటాం. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది ఇండియా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో ప్రసిద్ధ పోచంపల్లి గ్రామం దేనికి ప్రసిద్ధి చెందింది? పోచంపల్లి గ్రామం అనేది దేనికి ప్రసిద్ధి చెందింది అంటే మనకి ఇక్కత్తి చీరలకు ప్రసిద్ధి చెందింది, లేదా నేత చీరలకు ప్రసిద్ధి చెందింది. వాటిని హ్యాండ్లూమ్ శారీస్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో క్రోమోజోములు ఎక్కడ ఉంటాయి? మానవ శరీరంలో క్రోమోజోములు అనేవి ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఆప్షన్ బి కేంద్రకంలో ఉంటాయి. సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్లో ఉన్నటువంటి కేంద్రకంలో మధ్యలో ఏముంటుంది? సెల్ యొక్క లేదా కణం యొక్క మధ్యలో ఏముంటుంది? కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకం లోపలి భాగంలో మనకి ఈ క్రోమోజోమ్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రసిద్ధ గాయత్రి మంత్రం ఏ వేదంలో పొందుపరచబడింది? ప్రసిద్ధ గాయత్రి మంత్రం అనేది ఏ వేదంలో పొందుపరచబడింది అంటే ఋగ్వేదంలో పొందుపరచబడింది. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై నేరుగా విచారించే మూల అధికార పరిధి లేదా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కలిగి ఉంటుంది అంటే ఆప్షన్ ఏ ఆర్టికల్ 131 ప్రకారం, అధికరణ 131 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ కంప్యూటర్లలో ఉపయోగించే ల్యాన్ లేదా LAN యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే ల్యాన్ అంటే ఏంటంటే మనకి లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. LAN యొక్క అబ్రివేషన్ ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో శాతవాహనుల మొదటి రాజధాని ఏది? తెలంగాణలో శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏంటి అంటే ఆప్షన్ బి కోటిలింగాల అనేది శాతవాహనుల యొక్క మొదటి రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది? మానవ శరీరంలో పీయూష గ్రంథి అనేది ఎక్కడ ఉంటుందంటే మెదడు యొక్క అడుగు భాగంలో ఉంటుంది. బేస్ ఆఫ్ ది బ్రెయిన్ అంటాం. వేర్ ఇస్ ద పిట్యూటరీ గ్లాండ్ లొకేటెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే బేస్ ఆఫ్ ది బ్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళా కోర్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళా కోర్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే మనకి ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ నిజాం పాలనలో హైదరాబాద్లో అసఫియా లైబ్రరీ, ప్రస్తుతం దాన్ని ఏమంటున్నామంటే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అని అంటున్నాం. సో దీన్ని ఎవరు స్థాపించారని అడుగుతున్నారు అంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ స్థాపించారు. నిజాం పాలనలో హైదరాబాద్లో అసఫియా లైబ్రరీ, దీన్ని మనం ఏమంటామంటే ప్రస్తుతం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అని పిలుస్తాం. సో దీన్ని ఎవరు స్థాపించారు అంటున్నాను అంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రికల్ ఫ్యూజ్ వైర్కు ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఉండాలంటే ఆప్షన్ సి ఎక్కువ నిరోధం ఉండాలి, తక్కువ ద్రవీభవన స్థానం ఉండాలి. చాలా ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఎక్కువ నిరోధం, అదేవిధంగా తక్కువ ద్రవీభవన స్థానం ఉండాలి. హై రెసిస్టెన్స్, లో మెల్టింగ్ పాయింట్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలోని ఏ కోటను తారామతి, ప్రేమామతి, సుల్తాన్ కథలతో ముడిపెడతారు? తెలంగాణలోని ఏ కోటను తారామతి లేదా ప్రేమామతి, సుల్తాన్ కథలతో ముడిపెడతారు అంటున్నాడు అంటే ఆప్షన్ బి గోల్కొండ కోటను. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రాథమిక విద్యా హక్కు లేదా రైట్ టు ఎడ్యుకేషన్ను తెలుపుతుంది అంటే ఆప్షన్ బి ఆర్టికల్ 21A అనేది రైట్ టు ఎడ్యుకేషన్ లేదా ప్రాథమిక విద్యా హక్కు గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సముద్రపు నీలి రంగులో కనబడడానికి గల కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద బ్లూ కలర్ ఆఫ్ ఓషన్ వాటర్ అంటే ఆప్షన్ బి నీటి అణువుల చేత కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై వాటర్ మాలిక్యూల్స్. నీటి అణువుల చేత కాంతి యొక్క పరిక్షేపణం వల్ల సముద్రపు నీరు నీలి రంగులో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కోర్టు పరిభాషలో
ప్లెయింటిఫ్. కోర్టు పరిభాషలో ప్లెయింటిఫ్ అనగా ఏమిటి? కోర్టు పరిభాషలో ప్లెయింటిఫ్ అంటే ఏంటంటే కోర్టులో దావా లేదా కేసు వేసినటువంటి వ్యక్తి లేదా వాదిని మనం ఏమంటామంటే ప్లెయింటిఫ్ అంటాం. ఏ పర్సన్ హూ బ్రింగ్స్ ఏ కేస్ అగైన్స్ట్ అనదర్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి మనకి పార్ట్ 1కు సంబంధించినటువంటి 250 క్వశ్చన్స్. సో ఒకే వీడియోలో 500 క్వశ్చన్స్ అనేవి సో హైలీ ఇంపాసిబుల్ అండి. మ్యాక్సిమం ట్రై చేశాను. సో ఒకే వీడియోలో ప్రొవైడ్ చేద్దామని. సో పాసిబుల్ కాలేదు. ఇంకొక పార్ట్‌లో ఇంకొక 250 క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో మాక్సిమం 1000 లైక్స్ అనేవి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో 1000 లైక్స్ కనుక నియర్‌గా వచ్చినట్లయితే వెంటనే ఇంకో పార్ట్ అనేది అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో మనకి 7000 ఎంసీక్యూస్ సంబంధించిన పీడిఎఫ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ రివిజన్‌కి చాలా చక్కగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఎవరైతే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం 30 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి 100 క్వెషన్స్‌తో ప్రతి గ్రాండ్ టెస్ట్‌లో కూడా 100 క్వెషన్స్‌తో మనం ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ఇంగ్లీష్ ఉంటుంది. అదేవిధంగా మీకు జీకే ఉంటుంది. 100 మార్క్స్‌కి ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది. మీకు మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. మాక్సిమం ఈ 30 క్వెషన్స్ 30 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి రాయడానికి ట్రై చేయండి. అదేవిధంగా 7000 ఎంసీక్యూస్ పీడిఎఫ్‌ని కూడా మీరు రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ఏవైతే 500 ఎంసీక్యూస్ ఉన్నాయో ఈ జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి ఇవి కూడా నేను 7000 ఎంసీక్యూస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కోర్స్‌లో ఉంచడానికి ట్రై చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే అందులో డైరెక్ట్‌గా చదువుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైతే ఆల్రెడీ 7000 ఎంసీక్యూస్ కోర్స్ తీసుకున్నారో మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఈ 500 ఎంసీక్యూస్ అనేవి మీకు యాక్సెస్ అవుతాయి. సో మరొక పార్ట్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.